హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఈ వీడియోలో గ్లోబల్ కీవర్డ్ కోసం తెలుసుకుందాం. అసలు గ్లోబల్ కీవర్డ్ అంటే ఏంటి? మనం ఫంక్షన్స్ రాస్తాం కదా. సో ఫంక్షన్స్లో వేరియబుల్ ఇస్తాం కదా. సో ఆ వేరియబుల్ని మనం గ్లోబల్ వేరియబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ గ్లోబల్ కీవర్డ్. సో దీని సింటాక్స్ గ్లోబల్ స్పేస్ వేరియబుల్ నేమ్ అనేసి మనకి ఆ వేరియబుల్ గ్లోబల్గా చేంజ్ అయిపోతుంది. సో ముందు ఈ గ్లోబల్ కీవర్డ్ వీడియో చూసే ముందు నేను ఆల్రెడీ స్కోప్ మీద ఒక వీడియో చేశాను. ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే పైన ఐ అని కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు గ్లోబల్ కీవర్డ్ అంటే ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఫన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను, 10 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను అండ్ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు యాజ్ యూజువల్ మనకి 10 అని ప్రింట్ అయింది. ఎందుకు? ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 10 ఇచ్చాం అండ్ ప్రింట్ చేసాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఈ ఎక్స్ని కాల్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ అని ఇస్తే మనకి ఏమొస్తుంది అవుట్పుట్? నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే మనం అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఈ ఎక్స్ని కాల్ చేస్తున్నాం. సో ఈ ఎక్స్ అనేది ఓన్లీ ఈ ఫంక్షన్కి సంబంధించింది అనమాట. ఈ ఫంక్షన్ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం యూజ్ చేయలేం. సో దీన్నే మనం లోకల్ వేరియబుల్స్ అని అంటాం కదా. సో ఫర్ సమ్ టైమ్స్ మనకి ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని అవుట్ సైడ్ యాక్సెస్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. సో అలాంటప్పుడు మనం ఈ గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ గ్లోబల్ అనే కీవర్డ్ ఇనిషియలైజ్ చేస్తున్నాను దేనికి? ఎక్స్ అనే వేరియబుల్కి. సో ఇలా గ్లోబల్ ఎక్స్ అని ఇవ్వాలి అండ్ కిందన మనం ఆ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎక్స్ అనే వేరియబుల్ గ్లోబల్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఎక్స్ కాల్ చేస్తాను చూడండి, 10 అని ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎక్స్ అనేది గ్లోబల్గా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది సింపుల్గా గ్లోబల్ కీవర్డ్ కోసం. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్ 1 అని. ఓకే, ఇప్పుడు నేను y ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను అండ్ ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఇప్పుడు నేను ఫంక్షన్ ఇది క్లియర్ చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ఫంక్షన్ 1ని కాల్ చేస్తున్నాను. సో మనకి ఏమొచ్చింది? 30. చూసారా? ఈ ఎక్స్ని మనం గ్లోబల్ చేయడం వల్ల మనం ఇంకొక ఫంక్షన్లో కూడా ఈ ఎక్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సింప్లీ ఈ ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట మనం గ్లోబల్ కీవర్డ్ అని ఒక వేరియబుల్కి ఇనిషియలైజ్ చేస్తే. ఓకేనా? సో ఫర్ సపోజ్ ఇప్పుడు z ఈక్వల్స్ టు 30 అని ఇచ్చాము, ఫంక్షన్ డిస్ప్లే. ఓకే, ఫంక్షన్ డిస్ప్లే అని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ z ఈక్వల్స్ టు z ప్లస్ 40 అని ఇచ్చాను. అంటే ఇప్పుడు నీకు జెడ్లో నాకు 70 మాడిఫై చేయమని ఇచ్చాను అనమాట. సో జెడ్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు డిస్ప్లేని కాల్ చేద్దాం. చూసారా మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏంటొచ్చింది? లోకల్ వేరియబుల్ z రిఫరెన్స్డ్ బిఫోర్ అసైన్మెంట్. అంటే ఇక్కడ నేను వాల్యూని యాక్సెస్ చేయట్లేదు, వాల్యూని మోడిఫై చేయాలి అనుకుంటున్నాను. అందుకే మనకి ఎర్రర్ వచ్చిందన్నమాట. సో మనం జస్ట్ నార్మల్గా కాల్ చేసి కాల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ z అనేది z ఈక్వల్ టు 30 అనేది గ్లోబల్ వేరియబుల్, బట్ నేను ఇక్కడ మోడిఫై చేస్తున్నాను కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇలా ఎర్రర్ రాకూడదు అనుకుంటే సో ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం ఈ zని గ్లోబల్గా డిక్లేర్ చేసామనుకోండి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం డిస్ప్లేని. చూసారా 70 అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ అవుట్ సైడ్ ద ఫంక్షన్ zని కాల్ చేస్తే మనకి బేసిక్గా ఎంత రావాలి? z ఈక్వల్ టు 30 కదా, ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్ z కాబట్టి. సో ఎంత వచ్చింది? 70. అంటే ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూని మోడిఫై చేసాం కదా. సో ఇది మొత్తానికి z వాల్యూని అప్డేట్ చేసేసింది అనమాట 70 అని. సో మీరు ప్రోగ్రామ్లో ఎక్కడ మీరు zని కాల్ చేసినా 70 అని ప్రింట్ అవుతుంది. సో అర్థమైందా? సో ఇది సింపుల్గా గ్లోబల్ కీవర్డ్ కోసం. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియోస్. బై బై.